జానకి రఘురామ్ కోసం శూలధారణ పూజ చేయడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి చారు వచ్చి ఆగండి ఆగండి, ఈ పూజ నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది చాలా కష్టమైన పూజమ్మ అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అప్పుడు చారు పెద్దనాన్న కోసం ఎంత కష్టమైనా నేను భరిస్తాను అని చెప్పి ఈ పూజ నేనే చేస్తానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి కూడా ఇది చాలా కష్టమమ్మ అని చెప్పి అంటూ ఉంటే తనని చేయనివ్వండి అత్తయ్య, మామయ్య మీద తనకున్న ప్రేమను బయట పెట్టనివ్వండి అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు. దాంతో చారు పూజలో కూర్చుంటుంది. ఇక తన మెడలో దండ వేసిన తర్వాత శూలాన్ని పంతులు గారు ఇస్తూ ఉంటే ఇదేం చేయాలి, చేత్తో పట్టుకోవాలా, ఇవ్వండి ఇవ్వండి పట్టుకుంటానని చారు అంటూ ఉంటే చేత్తో పట్టుకోవడం కాదమ్మా, నాలుకకు గుచ్చుకోవాలని చెప్పి అంటూ ఉంటే పద్మ, పార్వతి, చారు వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత శ్రీను చారు నాలుకకు ఆ శూలాన్ని గుచ్చుతాడు. తర్వాత వేప మండలు పంతులు గారు ఇస్తూ ఉంటే వీటినేం చేయాలి, చేత్తో పట్టుకోవాలా అని చెప్పి చారు అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, మీరు ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేంత వరకు వీటితో అమ్మాయిని కొడుతూ ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇటు ఇవ్వండి పంతులు గారు నేను కొడతానని చెప్పి శ్రీను అలా చారు తల మీద అఖండ దీపంతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు కూడా చారుని ఆ మండలతో కొడుతూ తన కక్షంతా కూడా తీర్చుకుంటూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.